కూర్చోండి. పిల్లలు లోపలికి వచ్చి చదువుకోండి అమ్మా. కూర్చోండి. పక్క వాటాలోకి ఎవరో వచ్చినట్లేరు. అదే ఆ మాట చెబుదామనే వచ్చాను. పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లోపు ఈ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావల. పకోడీలు కొడుకు మింగాలి. వెతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లండి బాబు. అందమైన ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు, తప్పదు. తప్పదు బాబు. బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను, నన్ను వదిలి. బాబు 24 గంటల్లోపు ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు. బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే చెప్తాం, లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 ఏం కర్మ బాబు, 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 శభాష్, 2 3 అలా 4 కరెక్ట్, 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే, ఇంటికి వెళ్ళి చేసుకో. ఇదిగో బాబు, ఇట్రా. లక్ష్మీపతి గారి లెక్క ఇదేనండి. కాకి చావా. ఏమిటి వెంకమ్మా? కొంచెం కిందకి రండమ్మా. వస్తున్నానుండు. ఎవరమ్మా? వెంకమ్మ నాన్న, ఏదో పనుందట. వచ్చేసారా? అమ్మయ్యా, ముందట పదండి. మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు. అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది. ఏమిటది? మిమ్మల్ని ప్రేమించడం. అలా అనకు పద్మ. ఎలాగైనా సరే ఈ పందెంలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను. ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఇది కూడా మీ నాన్నగారి షరతేనా? కాదు, నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు. ఏమిటో గోల. అలాగే కానివ్వండి. ఇల్లమ్మే అబ్బాయి ఎలా పిలిచినా సరే మహాశయ. అమ్మ మీరు ఒకసారి రండి. మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా, లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారి చెవిన వేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు నేను విన్న ప్రమాణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు, ఆయన విసిన చెప్పు తగులుతుంది. చెప్పండి మహాశయ, మీరు కాదంటే ఇంకో బస్సు వచ్చే లోపు నేను థ్యాంక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి. మేం మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయండి మరి, మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే, ఏం చేస్తాను, చస్తానా? పదమహాశయ, ఇల్లు చూపిస్తానండి. ఇక్కడే ఇక్కడే దిగండి గురువు గారు. ఏమై డ్రైవర్ అబ్బి, 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు అరే నేనే చెప్పుకోవాలా? నేను ఎవరో చెప్పు.
ఈయనెవరో తెలుసా? తల్లావచ్చుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు, ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా నిన్ను. రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్రం ఏదో జరగబోతుందని. ఆటో దిక్కు కాలు పెట్టానో లేదో ఆ చేతలు. ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలారా ఇలారా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా షేక్ హ్యాండ్? దరిద్రుడా. రండి శాస్త్రి గారు. నమస్కారం తల్లి. నమస్కారం. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దాం. చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు అమ్మడానికా తినడానికా? రేయ్ చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావురా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో మొత్తం తాగేసావుగా, ఇలా రా మూత తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా వస్తాను. ఆదిలక్ష్మి నా పాదములు తీసుకుని నీ తొడ మీద పెట్టుకుని ఒత్తుకో. వరుణ కన్య ఇదే నా సరసపట్టు. ఇంద్రకన్య ఏది నీ అదరామృతం. ఆహా. నాగకన్య ఒక్కసారి దగ్గరికి రా. వద్దులే, సేఫ్టీ కొంచెం నువ్వు వెనకుంటమే బెటర్. నువ్వు వద్దు, నువ్వు పెట్టు. ఇంకోటి. అమ్మా ఆదిలక్ష్మి, నా ఒక్కగానొక్క కూతురా ఎక్కడున్నావు తల్లి? ఏటి ఈ చిత్రం? ఏటిది? ఇలాంటి అన్యాయం ఎక్కడైనా జరుగుద్దా? కట్టుకున్న దానికి కాళ్ళుని, ఉంచుకున్నదికి ఒళ్ళునా? నేను తట్టుకోలేకపోతున్నాడా? అరే డిప్పా, అరే గొత్తం. వస్తున్నా. అంత గట్టిగా కేకేసేవాటాలుడే. కేకలు కదరా రే, నీకు ఏడు పెద్దకురా. ఏడు పెద్దకు కాళ్ళు నీ కూతురు వాళ్ళనే పెట్టుకొని పడుకున్నారు కదరా. నీకు ఏడు పెద్దకురా నీకు. ఏంట్రా ఏంటా లుక్స్ ఎక్స్చేంజ్ ఏంటి? నువ్వు అసలు ఆ దేవతా కన్యల దగ్గరికి రావటమే గొప్ప. వచ్చావే అనుకో చూసి తరించిపోవాలి గాని ఏడుపు చూసి దేవతామణులు వెళ్ళిపోయారా? రేయ్ నేను సాయంత్రం భోంచేసి పడుకునే లోపు ఆ దేవతామణులు వచ్చి నా పక్కనే ఉండాలి. నువ్వేం చేస్తావు తెలుసు. ఎట్టెళ్ళమంటావు వాళ్ళుడు? రేయ్ దేవతాలోకం నా మీద నిఘా ఉంచింది కాబట్టి ఒకసారి కర్నూలు వైపు తీసుకెళ్లారు, ఒకసారి కాకినాడ వైపు తీసుకెళ్లారు. ముష్టి భేదమే నీ మీదేంట్రా? నువ్వు ఎటు కావాలంటే ఎట్టెళ్ళు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 7 గంటలకు వాళ్ళు ఇక్కడ ఉండాలో. రే వెళ్ళు. ఏం అక్కర్లేదు, దారి పడుకున్న బోల్డ్ దాబా రెస్టారెంట్ ఉన్నాయి. వీడు తినే తిండికి ఇదో వెళ్ళు. అలాగే. నువ్వు కాళ్ళొత్తు. కాలు ఇవ్వండి. నేను ఇవ్వాలా? నువ్వు తీసుకోలేవా? రెండో కాలు వద్దు. నువ్వు ఒత్తుతానే ఉండు, నేను గురక పెట్టే వరకు ఒత్తుతానే ఉండు. నా కూతురు మెడలో పుస్తులు తాడు తెగదని ఏ మహానుభావుడైనా గ్యారంటీ ఇస్తానంటే ఆంధ్రదేశంలో ఉండే గ్రామ దేవతలందరికీ ఈ నడ్డంగా బలిచ్చేద్దాం. ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50. లిప్ మీద సైన్ వాడు $100. హిప్ మీ హిప్ యా $100. థాంక్ యూ.
నాగోజీ రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు ఏమో, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం, కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారో? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను మీట్ అయ్యి అర్జెంట్ గా డైరీ ఇవ్వాలి. ఓ దిస్ డైరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్. ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి, సూట్లేంటి బాబోయ్, గాలాడదు, చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్? రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకేమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మీ who call me? Who is there? Hello. Stop. మేడం. అయ్యో, మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందేమో. శేషు, అమ్మో, ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes. మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు? ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకొచ్చారు. ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలోడు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్. మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే, వస్తా. నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్, నాకు ఈ పిల్ల నచ్చింది, వెళ్తున్నాను. ఓకే, రేపు నేను భరత్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పాములు పట్టే నా కొడక, నీ శేషు మన కంపు ముంచేలాగుంది. దీన్ని $10 చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద. దీన్ని పద. సైలెన్స్. ఏమిటి, ఆడ మేడం ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగా. ఏమిటి అందరూ నిలబడి తిడుతున్నారు? కూర్చొని తిట్టండి. గెట్ అప్. నౌ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి బాబు. ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో. Who am I? నువ్వెవరు? సూపర్వైజర్. Stupid. Who am I? నువ్వెవరు?
దొరసాని దొరసాని దొర అన్న అయ్యా సాని అన్న వ్యభిచారిణి సాని అన్న ప్రాస్టిట్యూట్ కూర్చో కూర్చో హూయమ్మాయ్ అమ్మగారు నాకు మ్యారేజ్ కాదు బిడ్డ రాదు అమ్మగారు అని తింటావు రాస్కల్ హాయ్ హూయమ్మాయ్ నువ్వెవరు ఓ ఎక్సలెంట్ ముద్దివు ఓ ముద్దు ముద్దు ఏ స్టూపిడ్ కూర్చో కూర్చో నువ్వేమి తొక్కుతావు సైకిల్ తొక్కుతా మేడం ఆఫీస్లో సైకిల్ తొక్కుతావు ఆఫీసులో కాదు మేడం బయట తొక్కుతా మేడం బయట సైకిల్ తొక్కుతావు ఆఫీస్లో ఏం తొక్కుతావు నేనేం తొక్కను మేడం ఏమి తొక్కవా అయితే నీకు సాలరీ ఎందుకు యు ఆర్ డిస్మిస్డ్ మేడం మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం అయ్యో ఈ మేడం ఉంది ట్రైపు తొక్కుతుంది మరి నువ్వేం తొక్కుతావు ఓ నేను క్యాష్ తొక్కుతా మేడం ఇప్పటిదాకా ఎంత నొక్కావు నేను వచ్చాక నొక్కావంటే నీ తోలు తింటా హలో నువ్వేం తొక్కుతావు బోరింగులు తొక్కుతాను ఓ సైట్లో బోరింగులు తొక్కుతావన్నమాట వెరీ గుడ్ వర్క్ ఆయా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కావు ఇప్పటికి దాదాపుగా 400 తొక్కుంటాను ఆహా ఎప్పుడు అట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు 2 తొక్కుతున్నాను ఓహో వేర్ ఎప్పుడు ఒకటి నల్లకుంట 2 ఎర్రకుంట వాటర్ పడ్డాడా నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను కానీ వాటర్ పడలేదు ఫూల్ 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా నేను 10 అడుగులు తొక్కితే వాటర్ సాయం అని పడతాడు యు ఆర్ డిస్మిస్డ్ ఫూల్స్ యు ఆర్ ఆల్ డిస్మిస్డ్ గెట్ అవుట్ హలో నీ టైప్ స్పీడ్ ఎంత 40 ఓన్లీ 40 ఐఎమ్ 80 నిన్ను 40 నుంచి 80కి 80 నుంచి 100కి తొక్కుతా బెమ్మి ఏమిటిది బాస్ వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో సరే నీకు ఆఫీస్ సరిపోదు కానీ ఆఫీస్ చూపిస్తాను రా వెరీ గుడ్ లవ్లీ బాస్ లవ్లీ